హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నా. ఎండలో మా గొర్రెలు అయితే ఒక్క తాన ఉంటలేవు. ఏడికి ఆడికి తిరగడమే సరిపోయింది. ఈ పైపులు తీసి పెడదామన్నా కూడా టైం లేదు. ఎందుకంటే ఇక్కడ అక్కడ తిరుగుతున్నాయి. చెట్టు కింద పెట్టాలన్నా టైం లేదు. పెట్టాలని అనుకుంటున్నా. మీకు ఆ విషయం చెప్పాలి. నేను ఒక పాటలు పాడాను. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫుల్ వీడియో తీయాలని తీస్తున్నా. నాకు ఈ ఫుల్ వీడియోలు ఎక్కువ లేవు. ఏదో నాకు వచ్చినట్టు నేను పెడుతున్నా. నాకైతే వీడియో ఎక్కువ పెట్టడం రాదు. ఎవరేమో అనుకోవద్దండి. నాకు ఏదో చిన్న చిన్న పాటలు పాడాను. నాకంటూ సొంతంగా పాటలు రావు. నేను ఒకరిని చూసి పాడుకునడం తప్ప నాకంటూ సొంతంగా పాటలు అయితే రావు. చూడండి నా పాటలు ఎలా ఉన్నాయో. నాకు కూడా అవకాశం రావాలని కూడా అనుకుంటున్నాను. కానీ అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు. నేనైతే పాటలు అయితే పాడుతుంటాను. నా వాయిస్ కూడా బాగుందో బాగాలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉడుకు నీళ్ళు పోసుకుంటానే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సేయి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుక అని చిన్నగా అయితే పాటలు అయితే పాడుతున్నా. నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకంటూ సొంతంగా పాటలు మాత్రం అస్సలు రావు. కానీ నాకు పాటలు పాడాలని చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి అయినా స్కూల్లో అయినా కూడా పాడుతున్నా. కానీ నాకు సొంతంగా లేదు. కాకపోతే వారిని చూసి పాడడం అయితే వచ్చు. ఇది నాకు ఇష్టమైన పాటలు కూడా. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దవాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు ఆడపిల్లని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపుల పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా అని ఈ పాట పాడినాక మా అక్క కూడా చాలా సంతోషించింది. ఎందుకంటే మేము కూడా ఆడపిల్లలం కాబట్టి మా అక్క అయితే నాకు చెప్పింది చాలా బాగా పాడేవని కూడా పెట్టింది. చాలా థ్యాంక్స్ అక్క. నాకైతే పాటలు అంటే ఇష్టం కాబట్టి పాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.